బహుజన అలైబలే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ కామారెడ్డి పట్టణంలో కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సంరక్షణే బహుజనుల పంతం ఆప్కీ బార్ 400 పార్ అన్న బీజేపీ అహంకారాన్ని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా అడ్డుకున్నాం. రాజ్యాంగాన్ని రద్దు చేసే మనువాదాన్ని తీసుకురావాలంటున్న కలలు కలలుగానే మిగిలిపోతాయి. కంచి ఐలయ్య లాంటి మేధావులు ఈ రోజు బయటకు వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. దేశంలోని మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలోనే 42% రిజర్వేషన్ అమలు మొదలు పెడుతున్నాం. స్థానిక ఎన్నికల్లో మనమందరం ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే సత్తా చాటండి. బహుజనులందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న బహుజన అలై బలై కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్య, రాజకీయ, సాంఘిక, ఆర్థిక అసమానతలు రూపు మాపేందుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలమైన మనమందరము ఒక్కటై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మన సంవిధానం మార్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సమయంలో శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు తిరుగుకుంటా చాలా మందితో తిరిగిన తర్వాత ఆయనకి దేశమేంద్ర బాబు అని అర్థమైంది. దాని తర్వాత ఇప్పుడు జయబాబు అంటే మహాత్మా గాంధీ గారు స్వతంత్రాన్ని గురించి పోరాడిన వ్యక్తి. తర్వాత స్వతంత్రమైనాక మనకు ఎలా ఈ గవర్నమెంట్ నడపాలని మనకు దశ దిశ చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దాని తర్వాత ఈ సంవిధానాన్ని కాపాడాలని జయబాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ 3 స్లోగన్తో దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నారు. దానికి మీ బహుజన యువకులు అందరూ వచ్చి మా సంవిధాన్, మా అంబేద్కర్కి మీరు సమర్థిస్తున్నారు. వాళ్ళు చేసిన త్యాగాన్ని మీరు అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మేము కూడా మా దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా అందరినీ పక్కకు పెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.